అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు, ప్రైవేటు ఉద్యోగస్తుడి దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుల వరకు కూడా టాప్ సర్చింగ్ ఇష్యూ ఏంటి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇష్యూ. వాస్తవంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక రకాలుగా వివరణ ఇచ్చిందండి. కానీ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ప్రజల్ని తప్పుదారి పట్టించేస్తుంది. నేను కూడా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇష్యూ గురించి ఒక వీడియో చేశాను. మనకు పెద్దగా వ్యూవర్షిప్ ఉండదు కాబట్టి ఒక 5,000 6,000 వ్యూస్ వచ్చినాయి. కొంతమంది అద్భుతంగా ఉందని కామెంట్స్ పెట్టారు. మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి, విరమించకూడదు. కాబట్టి మళ్ళీ మీకు కళ్ళకి కట్టినట్టు వివరించే ప్రయత్నం చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇష్యూలో వైఎస్ఆర్సీపీ ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో వివరించే ప్రయత్నం చేస్తాను. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత అంతకుముందు 13 నెలలు పరిపాలించాడు. కానీ 1999లో మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సుకి అటెండ్ అయ్యాడు. అంటే పెట్టుబడిదారుల కోసం ప్రపంచంలో ఉండేటటువంటి అందరూ కూడా పెట్టుబడిదారులకి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు అక్కడికి అటెండ్ అయ్యారు. మన దేశం నుంచి ప్రధానమంత్రి వాజ్పేయి గారు అటెండ్ అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి కూడా అటెండ్ అయ్యాడు. అయితే ఆ సదస్సులో అనేక మందిని మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కరచాలనం ఇవ్వడం, ఆత్మీయంగా మాట్లాడటం, మీ దేశం చాలా గొప్పదండి, మీ సంస్కృతి చాలా గొప్పది, మీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు పొగడుతున్నారే కానీ రూపాయి పెట్టుబడి పెట్టేదానికి మాత్రం ఆసక్తి చూపించట్లేదు. అసలు లోపం ఎక్కడుందో కూడా చెప్పేదానికి ప్రయత్నించట్లా. అయితే ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. యుఎస్కు సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు వచ్చి, ఆల్రెడీ మాది నాగపూర్లో ఒక ప్లాంట్ ఉందండి, ఒక 5 సంవత్సరాల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసాం, పెట్టుబడి పెట్టాం, ఉత్పత్తి కూడా ప్రారంభించాము. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాన్ని ఆపేసాం. కారణం ఏంటి అంటే నాగపూర్లో ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే ఇటు ముంబైకి కానీ ఇటు కలకత్తాకు కానీ సప్లై చేసి అక్కడి నుంచి విదేశాలకు దాన్ని పంపించాలి. నాగపూర్ నుంచి ముంబైకి వచ్చేదానికి రహదారి మాత్రం నరకం చూపిస్తుంది. మేమైతే కాస్ట్కి ట్రాన్స్పోర్టేషన్ ఒప్పందం చేసుకుంటామో వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, మేము ట్రాన్స్పోర్ట్ చేయలేము. ఎందుకంటే ముంబై పోర్టుకు వస్తే ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకి వెళ్తుంది, సౌదీ అరేబియాకి వెళ్తుంది, తర్వాత యూరప్ కంట్రీలో కూడా కొన్ని దేశాలకు వెళ్తాయి, యూరప్ ఖండంలో కూడా కొన్ని దేశాలకు అక్కడి నుంచే రవాణా జరగద్ది. అదేవిధంగా కలకత్తా పోర్టుకు వస్తే అక్కడి నుంచి సింగపూరు, మలేషియా, ఇంకా శ్రీలంక చాలా దేశాలకు ఇటు నుంచి వెళ్తుంది. చైనాకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలు నాగపూర్లో ఒక ప్లాంట్ పెడితే అక్కడి నుంచి రోడ్డు రవాణాకే అవకాశం లేదు. ఎందుకంటే రోడ్లు బాగలేవు. మీ దేశంలో ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా కానీ మాకు ప్రధానమైనటువంటి సమస్య రహదారులు, రోడ్లు లేవు. పెద్ద పెద్ద కంటైనర్లలో మేము ఒక వస్తువుని తరలించే పరిస్థితి కూడా అక్కడ లేదండి. ముందు మీ దేశానికి రోడ్లు వేసుకొని అప్పుడు వచ్చి ఈ ఆర్థిక సదస్సులో పెట్టుబడులు పెట్టమంటే ఎవడన్నా పెడతాడు? అసలు రోడ్లే లేని దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెడతామండి అని ప్రశ్నించాడు. ఆయన ఎద్దేవా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే వాజ్పేయి గారికి ఏమీ అర్థం కాల. సరే, వెంటనే భారతదేశానికి వచ్చి నిపుణుల కమిటీని వేసి వెంటనే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారులను మొత్తం కూడా బాగు చేసేయాలి, ప్రపంచ స్థాయి రహదారులను ఏర్పాటు చేయాలని ఆయన ఒక కమిటీని ఇస్తే అది ఒక 20-30 రోజుల్లో నివేదిక ఇచ్చి 8 లక్షల కోట్లు ప్రైమరీగా కావాలి, భూసేకరణ కావాలి, ఆ తర్వాత టెండర్లు ఇవ్వాలి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే భూమి ఇచ్చేదానికి అక్కడ ఏదన్నా కొంతమంది భూమి కోల్పోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళకి నష్టపరిహారం కేంద్రం ఇస్తుంది. కేంద్రం నష్టపరిహారం ఇచ్చే లోపల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి జవాబుదారీతనంగా ఉండాలి. ఇదంతా జరగాలంటే అసాధ్యం అండి. ఉన్న రోడ్లోనే ఒక అడుగు పెంచుకొని చేసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి చేతులు ఇచ్చేసారు వాళ్ళు.
పైగా మన దగ్గర 8 లక్షల కోట్లు పెట్టుబడి లేదు. మనకి అప్పు ఇచ్చేవాడు కూడా లేడు. 8 లక్షల కోట్లు అప్పియండి, మేము రోడ్లు వేసుకుంటాం, ఆ తర్వాత మాకు పరిశ్రమలు వస్తాయి, వాటి మీద మేము వసూలు చేసేటటువంటి పన్నుని మీకు అప్పు తిరిగి చెల్లిస్తామని చెప్పినా మనం నమ్మేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి మధ్యలో నుంచి పుట్టిందే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఇది నేను బీజేపీని సపోర్ట్ చేస్తూ చేయట్లేదండి. మన దేశం తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో రహదారుల్ని బాగు చేసుకోవాలి. అక్కడి నుంచే వచ్చింది స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. దేశంలో ఉండే జాతీయ రహదారులను మొత్తం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో భూమి మాది, రోడ్డు మీరు వేయండి, 30 సంవత్సరాల పాటు టోల్ గేట్ వసూలు చేసుకోండి. ఆ రోడ్లు కూడా ఎలా ఉండాలంటే 30 సంవత్సరాలు మీరే మెయింటైన్ చేయాలి, ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆర్డర్స్ ఇష్యూ చేస్తే 3 సంవత్సరాల కల్లా దాదాపుగా 50% రోడ్లు అందుబాటులోకి వచ్చినాయి. ఆ తర్వాతనే ప్రపంచం మన వైపు చూడటం ప్రారంభించింది. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తే, ఇక్కడ ఉండేటటువంటి 17 మెడికల్ కాలేజెస్ అనేది జగన్మోహన్ రెడ్డి తేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చేసుకోండి, మీరు 17 కాలేజెస్ ఏర్పాటు చేసుకోండి అని. దానికి సంబంధించి దాదాపుగా 80% అనేది కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించి భూసేకరణ లోపభూయిష్టంగా చేసేసాడు. వాటిల్లో కొన్ని 10%, 20%, 30%, కొన్ని 70% కూడా కంప్లీట్ అయినాయి. ఒక 5 పూర్తయినాయి, వాటిల్ని ప్రారంభించాడు. మనమేం కాదనట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేసాడని చెప్పుకున్నాం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిల్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద ఒక 10 మెడికల్ కాలేజెస్ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని ఆలోచిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటి, ఈరోజు ప్రభుత్వాన్ని తప్పెందుకు పడుతున్నారు, వైసీపీ చేసే పోరాటంలో అర్థం లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఆత్మపరిశీలన చేసుకున్నాం. అసలుకి ఈరోజు సగటు వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉందా? మీరే చెప్పండి. ఎవరన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదానికి ఆసక్తి చూపిస్తారా? ఇక ఏ గతి లేదనుకున్నప్పుడు తప్పితే వీలైనంత వరకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎందుకని? అక్కడ అన్ని సదుపాయాలు లేవంటారు. కనీసం ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ మిషనే సరిగ్గా పనిచేయదు, ఎక్స్రే ప్లాంట్స్ లేవు, ఎంఆర్ఐ లేదు. జిల్లా ఆసుపత్రిలో కూడా ఎంఆర్ఐ ఉన్నా ఆ పనిచేసేటటువంటి ఆ టెక్నీషియన్స్ ఆ రోజు సెలవు పెట్టేసి ఉంటాడు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేది ప్రభుత్వ వైద్యశాలలో ఉంది. కాబట్టి ఈరోజు కనీసం ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేదానికి ఆసక్తి చూపించట్లేదు. వెళ్తున్నారు పాపం, ఇంకా పనికిరాని పరిస్థితిలో, ఇంకా పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు ఇంకా ఆశ్రయించాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్సే కాబట్టి వెళ్తున్నారు. మనం వాళ్ళకి నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా వైద్య విద్యార్థులు, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చదువుకునేటటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే వర్ణనాతీతం అండి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అత్యాధునికమైనటువంటి ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. పేషెంట్స్ కావాల్సినంత స్థాయిలో దొరుకుతారు. అదే స్థాయిలో ఈ పరికరాలు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో దొరకవు. పేషెంట్స్ కూడా దొరకరు. ఎవరో కొద్దిమంది అక్కడికి పోతారు, వాళ్ళు కూడా టెంపరవరీ ట్రీట్మెంట్ కోసమే వెళ్తారు. మహా అయితే కాన్పులు, మహా అయితే చిన్న చిన్న సర్జరీస్ కోసం వెళ్తారు. హార్ట్ అటాక్, ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వీలైనంత వరకు ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు. వాళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అంటే ఎక్విప్మెంట్స్ ఉండాలి, పేషెంట్స్ ఉండాలి. ఏదైతే ఆ వైద్య కళాశాలకి అనుసంధానంగా ఉండేటటువంటి హాస్పిటల్లో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉండాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ స్థాయిలో ఒక విద్యార్థి నేర్చుకునే స్థాయిలో ల్యాబ్ ఫెసిలిటీ లేదు. అసలు ఏ సదుపాయాలు నాకు తెలిసి ఆ స్థాయిలో లేవు. ఉంటాయి ఒక 60%, ఒక 70% ఉంటాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్తో కంపేర్ చేసుకునే స్థాయిలో ఆ విద్యార్థికి ఉండవు. కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో 10 కాలేజెస్ మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో పెట్టుబడి పెడతారు, కానీ ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటుంది. అందులో ఫ్రీ సీట్లు ఉంటాయి. ప్రభుత్వ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళకి, రిజర్వేషన్ ఆధారంగా వచ్చిన వాళ్ళకి, మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఉంటాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఉంటుంది, అన్ని సదుపాయాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు 150 సీట్లు అంటే ఇంకా ఎక్కువ సీట్లు కూడా ఉంటాయి. వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడికి తగ్గట్టుగా ఒక 50 సీట్లో, ఒక 60 సీట్లో వాళ్ళకి ఇస్తారు. మినిమం ఫీజులు వసూలు చేస్తారు కదా, కొద్దిమంది దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తారు. అవి ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటారు. హాస్పిటల్ మెయింటెనెన్స్ మొత్తం, దాని నిర్మాణం మొత్తం, దానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకుంటారు. దానికి ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో చాలా పెద్దదైపోతుంది. మీరు అవసరం అనుకొని మళ్ళీ ఇంకా వివరంగా చేయమని కామెంట్ పెడితే మళ్ళీ కూడా చేస్తాను ఇంకొక వీడియో. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడు ఒక అత్యాధునికమైనటువంటి పరికరం ఈ వైద్య విద్యార్థులకి కావాల్సి వచ్చింది అనుకోండి, అది వెంటనే సమకూర్చరండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో సంబంధిత కలెక్టర్కి తెలియజేయాలి. కలెక్టర్ ఏం చేయాలి? వైద్య శాఖ మంత్రికి తెలియజేయాలి. ఆ వైద్య శాఖ మంత్రి సంబంధిత మంత్రికి తెలియజేయాలి, అంటే కేంద్ర మంత్రికి. ఆ కేంద్ర మంత్రి కేంద్రంతో చర్చలు జరపాలి. MCI, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. ఈ తతంగం అంతా జరిగేటప్పటికే ఇలా విద్యా సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇదంతా కంప్లీట్ అయితేనే ఆ ఎక్విప్మెంట్ అనేది ఆ హాస్పిటల్కి వస్తుంది. ఇది 3 ఏళ్ళకి వస్తుందో 4 ఏళ్ళకి వస్తుందో, ఈ లోపల రాజకీయ పరిస్థితులు మారితే అది ఎక్కడో బుట్టదాకలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. అదే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ మెడికల్ కాలేజెస్ ముందుకెళ్తే ప్రైవేట్ వాళ్ళకి పెద్ద అనుమతులు ఏముండవు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆధునికమైనటువంటి పరికరం వచ్చినా సంబంధిత కమిటీతో చర్చిస్తారు. ఆ పరికరాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి హాస్పిటల్లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ స్టూడెంట్స్ దాని మీద నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే రోగులు ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ బ్రాండ్ పెంచుకోవడం కోసం 30 ఏళ్ల పాటు ప్రభుత్వంతో కలిసి ఆ హాస్పిటల్ని నిర్వహించాల్సి ఉంటుంది. వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి పెడతారు. ఆ 100 కోట్ల పెట్టుబడికి సంబంధించి వాళ్ళ బ్రాండ్ పెంచుకోవడం కోసం ఎక్కడైతే రోగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి ఆ జవాబుదారీతనం కూడా వీళ్ళు తీసుకుంటారు. ఎవరైనా ఒక డాక్టర్కి పేషెంట్ ఉంటేనే కదా నేర్చుకోగలడు. పేషెంట్ లేకుండా ఏం నేర్చుకుంటాడు? ఈరోజు గవర్నమెంట్ వైద్య కళాశాలలో నెంబర్ 1 ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైతే చదువుకుంటారో దానికి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక ఈరోజు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి 10,000కి 5,000కి ఉద్యోగం చేసి ఒక 3-4 సంవత్సరాలు కూడా పీజీ సాధించిన వాళ్ళు కూడా, పీజీలో మంచి మార్కులు సాధించిన వాళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈరోజు 5,000కి 10,000కి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పేదలకు కూడా ఎప్పుడైతే ఈ ప్రైవేటు గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే కంప్లీట్ ప్రైవేట్ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి ధన దోపిడీకి, వాళ్ళ మాఫియాకి గురి కాకుండా ఈ హాస్పిటల్స్కి వెంటనే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు అయినటువంటి రేట్లని నిర్ణయిస్తారు. పైగా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా బీమా లభిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఈ వైసీపీకి ఏంటంటే ఏమీ లేదండి రాజకీయం చేయడం కోసం. ప్రజలు బాగుండటం ఈ వైసీపీకి అసలు ఇష్టం ఉండదు. పైగా నాలెడ్జ్ లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఒక్కొక్క కాలేజీకి సంబంధించి 50 సీట్లు వీళ్ళు అమ్ముకోవడానికి జీవో ఇష్యూ చేసినారు. వీళ్ళకి అసలుకి నైతిక విలువ ఉందా ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూ గురించి మాట్లాడడానికి? నేను మాట్లాడిన ప్రతి మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, మళ్ళీ వివరంగా ఇంకొక వీడియో చేసేదానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.